ఏరా వీర్రాజు, సూర్యుడు పొడిచి ఇంతసేపు అయింది, ఇప్పుడు ఆ చెంపట్టుకుని బయలుదేరడం. తెల్లారుజాన ఆదం పుచ్చుకున్నాను ప్రెసిడెంట్ గారు. గంటకి జాడించేస్తుంటే గడికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళొస్తానే. ఆగరా, కావలసిన మనిషి కంటికి కనపడ్డావు. చాలా విషయాలు చెప్పాలనిపిస్తుందిరా. పంపు తీసి చరిత్ర ఎత్తడు గందా. ఒరే, మా పులిరాజుల వంశం గురించి నీకు బొత్తిగా తెలదు కదా. అమ్మో, తొందరగా వెళ్ళాలి. మళ్ళీ వచ్చి అన్ని విషయాలు అడిగి మరీ తెలుసుకుంటా. చరిత్ర ఎప్పుకొని బాబు బాబు. నోరు మూసుకొని కాసేపేనరా. ఆ రోజుల్లో మా తాత 6 ఓళ్లకు ప్రెసిడెంట్ గా ఏలివాడు. ఇప్పుడు మళ్ళా కాదు, పులులను ప్రేమించేవాడు. పులుగుండికాయ ఏపుడు, పులి దుమ్ములు చారు, పులిగోళ్ళు పచ్చడి లేని అసలు ముద్దైన ముట్టివాడేటి. అసలు మా తాత పులితో కుస్తీ పడుతుంటే ఆ రోజుల్లో ఊళ్ళో జనానికి గుండుల్లో దడదలు ఆడిపోయేది. ఇప్పుడు నా కడుపులో గడిబిడి ఆడిపోతుంది. మీరు వదలకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోతా. ఇబ్బంది అంటే బాగా గుర్తొచ్చింది రే. ఓసారి ఏం జరిగిందంటే, నేను చిరతపులతో సరదాగా కుస్తీ పడుతున్నాను రా. అప్పుడు మా తాత అక్కడికి వచ్చి, ఒరే చిరతపులతో కుస్తీ పడడం కాదు, నీ దమ్ముంటే పెద్ద పులతో కుస్తీ పడరా అన్నాడు. అంటే మన ధైర్యానికి చిన్న పరీక్ష పెట్టాడు అనమాట. అసలు మనం పెద్ద పుల్లని కూడా పిల్లించి కొట్టేసినట్టు కొట్టేస్తాం సంగతి మా తాతకి తెలుసు కదా. చూసుకో ఇప్పుడు కాల్సిపోయింది బాబాయ్. ఈ ఒక్క ముఖ్యం రా బాబు. చెప్పింది మరి. అయ్యి బాబోయ్, టైర్ పేలిపోయింది. పేలింది టైర్ కాదురా, తుపాకులే. తంటి కుర్రాడు దీపావళి తుపాకు కాల్చుకున్నట్టు ఈదుల్లో తిరుగుతూ ఇదేం రోగం అండి మీకు? జడుచుకున్న జనాన్ని జ్వరాలు రావు. రాత్రి పులేటకెళ్ళాం కదా, తుపాకీ రిపేర్ వస్తే బాగు చేసి చూస్తున్నాం. కానీ మనం తుపాకీ అర్జెంట్ గా అడవికి వెళ్ళాలి. వీరెవరు? ఆడా మగ లేక మధ్యస్థంగా? కాస్త మర్యాదగా వాకు. మీరన్నది పడ్డానికి వీరు మనూరి మనిషి కాదు. పక్షుల మీద పుస్తకం రాయించడానికి మా అయ్యగారు పట్నం నుంచి రప్పించారు. ఒరే పాండు, చాన్నాళ్ల క్రితం కూడా కాపండి. అది కాదురా బాబు, నిజమే కదా, చాన్నాళ్ల క్రితం. రేయ్, నువ్వు ఒకడు బయలుదేరేవరా చరిత్ర చెప్పడానికి కర్ర తీసుకుని బుర్రపాత్ర పడతాను నాయాల. ఎవడు వాడు? ఊరి ప్రెసిడెంట్ లేండి, పేరు పులిరాజు. పులితో కుస్తీ పట్టగలను, కబడ్డీ ఆడగలను అని తెక్కోతలు కోస్తుంటాడు. మనిషే పులి అరిస్తే చాలండి, ఆమె దూరం పరిగెడతాడు. వీళ్ళావిడ ఎప్పుడు పులి బొమ్మలే కుడుతూ ఉంటదండి. వీడి కొడుకు ఎర్రోడు, పులి అరుస్తూ ఉంటాడండి. వీడి బామరిది పులి కనిపించిందని చెప్తూ ఉంటాడండి. తమాషాగా ఉంది పాండు. వాళ్ళందరినీ చెట్టుకు కట్టేసి మీద పుల్లు వదిలేస్తే? అమ్మో, అర్జెంట్ గా ప్రాణాలు వదిలేసి మన అడవిలో అక్కడక్కడ ప్రత్యక్షమయ్యే దిష్టి బొమ్మలాగా అయిపోరు. పుల్లు ఎప్పుడు చూడలేదు పాండు, ఒకసారి చూపిస్తావా?
ఎన్నో ఏళ్లుగా కలలకంటున్న ఆ గ్రంథాన్ని అప్పుడే అచ్చులో చూసుకున్నంత ఆనందంగా ఉందమ్మా నాకు. తీసుకో. ఇదిగోనమ్మా, ఆ గ్రంథం కోసం రాత్రింబవళ్ళు నేను రాసుకున్న నోట్స్. చూడమ్మా, నలుగురు మగాళ్ళు కలిసి చేయాల్సిన ఆ పనిని ఈ అడవిలో నువ్వు ఒక్కదానివి ఎలా చేస్తావు? నాకేం భయం లేదు అంకుల్. పులి పులి అని చెప్పి ఇక్కడ జనం తెగ విసిగించేస్తున్నారనుకో. నిజంగా పులుందా అంకుల్? గోరంతుంటే కొండంత చేస్తారు ఇక్కడ జనం. ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నా మాకు ఎప్పుడు పులి కనిపించలేదు. కరెక్ట్ కరెక్ట్. ఒక్కొక్కడు ఒక్క విధంగా చెప్తుంటారమ్మా. అది నిజమని నమ్మేసి తిరుగుబడి ఎక్కేస్తావా? ఎక్కేస్తాను, పూర్తి చేశాక. ప్రామిస్. ప్రామిస్. అమ్మయ్యా. లక్ష్మి, రేపు ఆ పుస్తకం వచ్చాయి 10 మంది చేతిలోకి వెళ్ళాక మా హేమకి ఎంత పేరు వస్తుందో తెలుసా? అదేంటి, ఈ గ్రంథానికి రచయితే నువ్వు కాదు, ఎవరు రాస్తారో వాళ్ళ పేరే వెయ్యాలి. నేను ఒప్పుకోను. ఐడియా నీది. ఎలా రాయాలో చెప్తూ నోట్స్ తయారు చేసింది నువ్వే, కాబట్టి నీ పేరు మీదే రావాలి. నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు హేమ. ఈ పుస్తకం రాయిస్తున్నది ప్రపంచానికి నేనెవరినో తెలియటానికి కాదు, ప్రపంచానికి తెలియని చెప్పడానికి. అమ్మాయి గారు, నా మాట వింటారా? ఏమిటి? పుస్తకంలో 2 పేర్లు వేస్తే? కాదంటే చెప్పండి, నా పేరు వేసేసుకుంటాను. నువ్వింకా నిద్రపోలేదట్రా ఉష్ట్రపక్షి. చూస్తుంటే ఈ పిల్ల సామాన్యమైనదిగా కనిపించడం లేదు. అవునవును, రేపు మీరెవ్వరూ రాకండి, నేను ఒక్కడే పెడతాను. ఏమిటయ్యా జేమ్స్, ఇదేం బాగోలేదయ్యా. మొన్న బంగిని బిల్లు టేకుడు తాలూకు చెక్ ఇంకా రాలేదు. డిఎఫ్ఓ గారికి చెప్పి నేనే ఆపించాను. ఎందుకని? మీరు ఈ రీసెర్చ్ ఇంట్రెస్ట్ లో పడి ఆఫర్ చేస్తున్న ప్రతి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు కాబట్టి. నో 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 నో, ఇదేం బాగోలేదు. త్వరలోనే టౌన్ వెళ్ళి ఆయనతోనే పోటాడు పెట్టుకుంటానంతే. ఏంటమ్మాయి గారు వెళ్ళిపోతున్నారేంటి? ఈ పూట జీప్ లో రారా? వదిలే. ఈ పూట ఎటే పట్టా ప్రయాణం? టేకు తోట వైపట. ఓహో, అయితే టీక్ ప్లాంటేషన్ నరికేసిన స్థలంలో బ్యాంబూ ఈ 3 నెలల్లో వేరన్నమాట. ఆ పని పూర్తి చేస్తానండి. మొక్కలు నర్సరీలో ఉన్నాయటగా, పాతడం మొదలెడతాను. ఆ అమ్మాయి గారు వచ్చారుగా, ఆ బొక్కులు గొడవలో పడి మొక్కలేం పాతిస్తారు? పాతిస్తానా? పాతిస్తా. ఆ మొక్కల్లో మొక్కల నిన్ను కూడా పాతిస్తాను వెతవని. పొద్దుటే వెళ్లి మేనేజర్ గోఖలేని లేపురారా అని నిన్న రాత్రి చిలక చెప్పినా చెప్తే నాకంటే లేటుగా లేచి నా కళ్ళ ముందే పడుతూ హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు పాడుతున్నాడండి వీడిని. అయ్యో వద్దు, ముందు చూడరా ముందు చూడరా. అవును, గోఖలే ఎక్కడ? రాత్రి నుంచి అడ్రస్ లేడు. బ్రహ్మచారి కదా, 2 రోజులు జలసా చేద్దామని ప్యాసింజర్ కి పట్నం పోయడం. మీకు గుర్తుందా అయ్యగారు? ఓసారిలాగే చెప్పా పెట్టకుండా గూడ్సు ట్రైన్ ఎక్కి గాజుపేటలో పడుకుంటే బరంపురం వెళ్ళాక మేలుకొచ్చి పట్టాల మీద వెనక్కి మరిగెత్తుకొచ్చాడు. అవునవును, బొత్తిగా బాధ్యత లేని మనిషి. చెప్పా పెట్ట కూడా పోతుంటాడు. జేమ్స్ గారు, ఈ మధ్య కాలంలో పులి మీకేమైనా కనిపించిందా? లేదు, కనిపించిందని చెప్తే విన్నాను. నాకు కనిపించిందండి. ఎక్కడ? పులిని తెరవే మంచి దగ్గర. ఈ మధ్యలో పులి పశువుల్ని గాని మేకలు గాని చంపడం జరిగిందా? నో. ఓహో, చనిపోయిన కోకిలే మీ దగ్గర మేనేజర్ గా పనిచేశాడు కదా, ఆ. అతని అడ్రస్ వివరాలు చెప్పండి. నాకేం తెలియదండి. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ చూస్తుంటే రైల్లో కలిశాడు. నిరుద్యోగం తెలిసి కూడా తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాను. మీరు జేమ్స్ గారు నాతో స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. అలాగే, మరో మేనేజర్ చూసుకోవాలి. కానీ ఇప్పుడు తిరిగి చోటుకి ఎవరొస్తారబ్బా? నువ్వెంత భయపెట్టినా పులి అరుపు విని పారిపోయేంత పిరికివాణి కాదయ్యా నేను. మరీ పంతానికి పోతే ఆ పులి అంతం చూసి గానీ ఈ అడవిలోంచి కదలను. చూస్తుంటే చాలా ధైర్యవంతుల్లాగే ఉన్నారు. తమరికి తల్లిదండ్రి ఉన్నారా? నా బొందలా ఉంది నీ ప్రశ్న. వాళ్ళు లేకుండా ఇతనేలా పడతాడా? అబ్బాయి గారు, ఇది మారుమూల అడవి ప్రాంతం కదా, తమరికి బోరు కొట్టదు కదా? అదేదో నా జరిగితే నీ వల్లే జరగాలి. ఆ? కాసేపు ఆపు నీ సోది. చూడమ్మా, రేపటి నుంచి నువ్వు ఉద్యోగి. రేపే మనం కాంట్రాక్ట్ చేసే స్పాట్ లో జాయిన్ అవ్వాలి. మీరేమనుకోకపోతే మరో 10 రోజులు నన్ను నిరుద్యోగానే ఉండమండి సార్. ఆ తర్వాత శాశ్వతంగా ఉద్యోగం అయిపోతాను. వాట్? ఏం లేదు, కొత్త వాతావరణం కదా, 10 రోజుల పాటు ఈ ప్రాంతానికి అలవాటు పడి ఆ తర్వాత ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను. దానికి 10 రోజులు సెలవా? నో 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 నో. నేను మొన్నే చెప్పాను, పోయిన గోకులే పని కూడా నేనే చూసుకుంటాను, 50 పెంచండి చాలని.
ఈ పట్నం కుర్రోళ్ళతో వచ్చిన గొడవ ఏదండి? అర్జెంట్ గా తిరుగు టపాలు ఇన్ని పంపేయండి. అర్జెంట్ గా నువ్వు నోరు పోయిపోతే ముందు నిన్ను పంపేస్తాను. నాకెందుకు వచ్చిన గొడవలేండి? ఈయన ఉండటానికి మన పర్ణశాలలో ఖాళీ లేదు. ఊళ్ళో ఎవరింట్లో దింపాలో చెప్తే దింపేసి వస్తాను. ప్రెసిడెంట్ పులిరాజు ఇంట్లో